ఇది నేపాల్ తాజ్ మహల్. దీన్ని రాణి మహల్ అని కూడా పిలుస్తారు. నేపాల్ పశ్చిమ ప్రాంతంలో కాలిగండకి నది ఒడ్డున ఒక పెద్ద బండరాయి పైన ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించారు. నది ఒడ్డున ఈ శ్వేత సౌధం, దాని చుట్టూ ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇటీవల ఈ రాణి మహల్ కు పర్యాటకుల సంఖ్య బాగానే పెరిగింది. భారత్ నుంచి కూడా చాలా మంది పర్యాటకులు నేపాల్ వెళ్లి ఈ రాణి మహల్ ను సందర్శిస్తున్నారు. కొండల మధ్య స్వచ్ఛమైన నది పక్కన ఉన్న ప్రశాంత వాతావరణం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ రాణి మహల్ కు కూడా మన తాజ్ మహల్ లాంటి చరిత్రే ఉంది. 1893లో జనరల్ ఖడ్గా శంషేర్ తన భార్య తేజ్ కుమారి మరణాంతరం ఆమె జ్ఞాపకార్థం ఈ మహల్ ను నిర్మించారు. నదీ తీరంలో నిర్మించిన ఈ కట్టడంలో అనేక సౌకర్యాలు కల్పించారు. నాలుగంతస్తుల్లో ఈ భవనం నిర్మించారు. దీని ఎత్తు 112 అడుగులు, వెడల్పు 56 అడుగులు. యూరోపియన్ నియోక్లాసికల్ శైలిలో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో తూర్పు వైపున ఖడ్గా శంషేర్ ప్రార్థన చేసుకునేందుకు ఓ మందిరాన్ని నిర్మించుకున్నాడు. భవనం పై అంతస్తులో కూర్చునే గదులు, మధ్య అంతస్తులో పడక గదులు ఉంటాయి. భవనం చుట్టూ అందమైన తోటలు ఉన్నాయి. భవనం గేటు నుంచి కాలిగండకి నది వరకు మెట్లున్నాయి. ఈ భవనం వద్ద ఒక పురాతన అతిథి గృహం ఉంది. గుర్రపుశాల, రాజుల కాలం నాటి ఇతర ఆనవాళ్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి. నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఈ రాణి మహల్ ఉంది. లుంబిని నుంచి 65 కిలోమీటర్లు, పోఖారా నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన ఈ రాణి మహల్ను ఇటీవల పునరుద్ధరించారు. ఈ పురాతన కట్టడం అందాన్ని, వైభవాన్ని కాపాడేందుకు స్థానిక అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ కట్టడాన్ని సున్నం, చెక్ నట్స్ ఉపయోగించి నిర్మించారని, నదీ తీరంలో ఉండటం వల్ల దీనికి తరచూ నాచు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు దీన్ని శుభ్రపరిచేందుకు సిబ్బందిని నియమించారు. ప్రేమకు చిహ్నంగా నిర్మించిన ఈ భవనం వద్దకు తరచూ చాలా మంది జంటలు వస్తుంటాయి. ముక్తినాథ్ ఆలయానికి వెళ్లే భక్తులు కూడా ఎక్కువగా ఈ భవనాన్ని చూసేందుకు తరలి వస్తుంటారు.